స్టూడెంట్ వీసాతో మీరు ఏ కంట్రీకి పోయినా ఖచ్చితంగా స్టూడెంట్ వీసా సిస్టమ్ ఎట్లా ఉంటది అని. ఇప్పుడు మీరు స్టూడెంట్ వీసాతో ఇక్కడికి వచ్చారనుకో, మినిమం ఎన్ని గంటలు ఉంటదంటే వీక్లీ. ఇప్పుడు పార్ట్ టైం జాబ్ అంటే దాని ఒక మీరు ఏ కంట్రీ జాబ్స్కి వెళ్ళినా కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళని కొంచెం. సో క్యాంపస్లోనే ఏంటి అని అంటే, మీరు యూరప్ రావాలనుకుంటున్నారా అండ్ పోర్చుగల్లో చదువుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. పోర్చుగల్ జాబ్స్ గురించి నేను వీడియో చేసినప్పుడు చాలామంది ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటాయి నన్ను అడిగారు. సో చాలా రోజులైందనమాట అడిగి, కాకపోతే నాకు మధ్యలో ఆ వీడియో చేయడం కుదరలేదు. సో ఇప్పుడైతే ఆ వీడియో చేస్తున్నాను. మీరు స్టూడెంట్గా ఇక్కడికి రావాలి అని అనుకుంటే, మీ దగ్గర స్టూడెంట్ వీసా ఉంది అండ్ పోర్చుగల్లో ప్రత్యేకంగా మీరు చదువుకోవాలి అని అనుకుంటే ఎలాంటి పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. సో వీడియో అయితే వీలైతే స్కిప్ చేయకుండా చూడండి. అట్లీస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయినా మొత్తం చూడడానికి ట్రై చేయండి. స్టూడెంట్ వీసాతో మీరు ఏ కంట్రీకి పోయినా ఖచ్చితంగా పనిచేయాల్సి వస్తుంది. ఎందుకనంటే ఇండియా నుంచి మనం తెచ్చుకునే పైసలు అయితే అస్సలు సరిపోవు అనమాట. అక్కడ మనము వేలల్లో పంపిస్తే ఇక్కడ మనకి వందల్లో వస్తాయి. మీకు తెలుసు కదా, 50,000 అక్కడ వాళ్ళు వేసారనుకోండి అండ్ మనకి ఎంత వస్తుంది, 600 వస్తుంది అనమాట. సో అది మనకి కొంచెం సరిపోనట్టుగా ఉంటుంది. అండ్ ప్రతిసారి ఇండియా నుంచి మనకి పంపించేంత ఇది కూడా ఉండదు కాబట్టి కొంతమందికి. సో ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు మాత్రం కంపల్సరీ పార్ట్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మామూలుగా ఇక్కడ వీసా సిస్టమ్, ఈ స్టూడెంట్ వీసా సిస్టమ్ ఎట్లా ఉంటుంది అని అంటే, మామూలుగా EU స్టూడెంట్స్కి ఒకలా ఉంటుంది అనమాట. EU జోన్లో ఉన్న వాళ్ళకి, EU అంటే యూరోపియన్ జోన్లో ఉన్న వాళ్ళందరికీ ఒకలా ఉంటుంది. వాళ్ళకి ఎట్లాంటి స్టూడెంట్ వీసా అవసరం లేదనమాట. ఓన్లీ వాళ్ళ దేశం పాస్పోర్ట్ ఉంటే చాలు. సో వాళ్ళు ఇక్కడ EU జోన్లో ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవచ్చు అండ్ జాబ్ చేసుకోవచ్చు అండ్ చదువుకోవచ్చు అనమాట. సో మామూలుగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఒకలా ఉంటుంది అండ్ EU స్టూడెంట్స్కి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు స్టూడెంట్ వీసాతో ఇక్కడికి వచ్చారనుకోండి, మీకేంటి అని అంటే ఆ స్టూడెంట్ వీసా అంటే మీకు ఎక్కువ పర్మిషన్ ఉండదు కదా, అంటే ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఉండదు కాబట్టి, అండ్ ఆ పర్టికులర్ ఆ కోర్స్ అయిపోయే వరకే మీరు ఇక్కడ ఉండాలి కాబట్టి, సో మీకు వర్క్ అవర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. మీరు ఫుల్ టైం జాబ్ చేసుకోవడానికి వీలు ఉండదు, ఎందుకంటే మీరు చదువుకోవాలి కాబట్టి. సో మినిమం ఎన్ని గంటలు ఉంటుందంటే వీక్లీ 20 అవర్సే మీకు పర్మిషన్ ఉంటుంది. బట్ చాలా మంది అయితే 30 to 35 అవర్స్ చేస్తారు. ఎందుకంటే 20 అవర్స్ చేస్తే ఎట్లా సరిపోతాయి పైసలు, మీకు ఫుడ్ బిల్స్ ఉంటాయి అండ్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో కొంచెం పాకెట్ మనీ కావాలి. సో అట్లాంటివి అనమాట. అట్లాంటివి మనము ఇక్కడ అలా ఆ మనీ స్పెండ్ చేసుకోవాలని అంటే అట్లీస్ట్ ఒక 30 అవర్స్ అయితే కంపల్సరీ పని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పార్ట్ టైం జాబ్ అంటే దాని ఒక పార్ట్ టైం జాబ్ లాగే తీసుకోకుండా దాని నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు క్యాంపస్లో జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఏదైనా లిస్బన్లో కానీ, లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న ఒక మంచి క్యాంపస్లో, యూనివర్సిటీలో మీరు జాబ్ చేస్తున్నారనుకోండి, ఆ క్యాంపస్ ప్రెమిసెస్లో మీకు ఆ కేఫ్లో కానీ లేకపోతే ఆ రెస్టారెంట్లో కానీ మీకు ఏదైనా జాబ్ దొరికితే అది చాలా మీకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే అక్కడ లోకల్లో ఉన్న పీపుల్తో కొంచెం సోషలైజ్ అవ్వచ్చు అండ్ అంటే మీకు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కొంచెం స్కోప్ ఉంటుంది. సో అట్లాంటి జాబ్స్ దొరికినప్పుడు ఏంటంటే మీకు అది ప్లస్ అవుతుంది అన్నమాట. నేనేంటి అని అంటే ఇప్పుడు ఒక పోర్చుగల్ జాబ్స్ గురించి చెప్పట్లేదు. మీరు ఏ కంట్రీ జాబ్స్కి వెళ్ళినా కూడా యూరప్ జోన్లో ఉన్న ఏ కంట్రీలోకి మీరు స్టడీ కోసం వెళ్ళినా కూడా, ఎందుకంటే జర్మన్ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది అండ్ స్పానిష్ డిఫరెంట్ ఉంటుంది అండ్ డెన్మార్క్లో వేరే ఉంటుంది అండ్ స్విట్జర్లాండ్లో వేరే ఉంటుంది, సో పోర్చుగల్లో వేరే ఉంటుంది, సో మాల్టాలో వేరే ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ పీపుల్తో మింగిల్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి జాబ్స్ చేస్తున్నప్పుడు అండ్ క్యాంపస్ ప్రిమిసెస్లో జాబ్స్ దొరికినప్పుడు. అండ్ ఈ పార్ట్ టైం జాబ్స్లో కూడా ఏంటి అని అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళని కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఫ్రెషర్స్ కంటే కూడా. బట్ ఫ్రెషర్స్ కూడా భయపడాల్సిన అవసరం లేదు, స్లోగా వాళ్ళకు కూడా దొరుకుతాయి. అండ్ ఏంటి ఇప్పుడు కాలేజ్ ప్రిమిసెస్లో జాబ్స్ ఎట్లా ఉంటాయి అని అంటే, లైబ్రరీలో ఉండొచ్చు, లేకపోతే కేవ్స్ ఉంటాయి కదా, కెఫ్టేరియా కాలేజ్ ప్రిమిసెస్లో, క్యాంపస్లో, సో అక్కడ ఉండొచ్చు. అండ్ గార్డెనింగ్ ఉండొచ్చు, లైబ్రరీలో ఉండొచ్చు, సో లాండ్రీలో ఉండొచ్చు. లాండ్రీ అంటే హాస్టల్స్ అట్లా ఉంటాయి కదా, సో వాళ్ళకి హెల్ప్ చేయడం, సో అట్లాంటి జాబ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇందులో ఏంటి అని అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కోసం లేకపోతే సర్టిఫికేట్ కోసం లేకపోతే డిప్లొమా కోర్సెస్ కోసం వచ్చిన వాళ్ళకి లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు కాలేజ్ క్యాంపస్లో స్పెండ్ చేయడానికి. సో వాళ్ళకి ఏంటి అని అంటే తక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అండ్ PhD ప్రోగ్రామ్స్ కానివ్వండి లేకపోతే మాస్టర్స్ కోసం వచ్చిన వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట.
అండ్ రీసెర్చ్ కోసం వచ్చే వాళ్ళకి, సో ఇట్లా ఎక్కువ టైం క్యాంపస్లో స్పెండ్ చేసే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో క్యాంపస్లోనే ఏంటి అని అంటే ఇప్పుడు సమ్మర్ బ్రేక్స్ అట్లా వస్తాయి కదా, హాలిడేస్ వచ్చినప్పుడు కూడా మీరు క్యాంపస్లో స్టే చేశారంటే మీరు, అండ్ సో అదే జాబ్లో అట్లా కంటిన్యూ చేస్తే మీకు నెక్స్ట్ సెమిస్టర్కి కూడా కొంచెం ఎక్స్పెండిచర్స్ని సేవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ క్యాంపస్ జాబ్స్ పక్కకు పెడితే అసలు బయటకు వెళ్తే ఎలాంటి జాబ్స్ ఉంటాయి అని అంటే మీరు ఫీలింగ్ స్టేషన్స్లో చేసుకోవచ్చు, అండ్ న్యూస్ పేపర్ డెలివరీ, సో అట్లాంటి జాబ్స్ చేసుకోవచ్చు. అండ్ క్లాసిఫైడ్స్ మీరు న్యూస్ పేపర్స్లో ఎట్లాంటి జాబ్స్ ఉన్నాయి పార్ట్ టైం జాబ్స్, అవి కూడా మీరు వెరిఫై చేసుకొని సో అట్లాంటివి కూడా చేసుకోవచ్చు. మామూలుగా ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్, ఒక పర్టికులర్ లాంగ్వేజ్ మాట్లాడే కంట్రీస్లో ఏంటి అని అంటే ఇప్పుడు పోర్చుగల్ ఉంది, పోర్చుగీస్ ఎక్కువ మాట్లాడతారు. బట్ సిటీస్లో యూనివర్సిటీ ప్రిమిసెస్లో ఎక్కువ మంది, చాలా మంది ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. బట్ కొన్ని పార్ట్ టైం జాబ్స్కి ఏంటి అని అంటే వాళ్ళ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళే కావాల్సి వస్తుంది అనమాట, పోర్చుగీస్ వచ్చిన వాళ్ళే. బట్ వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ డోంట్ వరీ, అట్లా ఏముండదు. ఏమీ ఇట్లా అంటే ఒక రిజర్వేషన్ లాగే ఉండదన్నమాట. ఎవరికి అందరూ అప్లై చేసుకోవచ్చు జాబ్ అనేది. సో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకు కూడా మంచి జాబ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ విలేజెస్లో అసలు ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు, చాలా తక్కువ మందికి వస్తుంది అనమాట. సిటీస్లో అయితే చాలా మందికి వస్తుంది. అండ్ ఇప్పుడు స్కూళ్ళల్లో అయితే ఇంగ్లీష్ వచ్చింది. అండ్ సో ఇంకా పిల్లలకి ఎవరికైనా ఇంగ్లీష్ నేర్పించాలి అని అనుకుంటే సో ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవచ్చు. సో ఇంగ్లీష్ నేర్పించడానికి అట్లా, సో అలాంటి క్లాసెస్ మీరు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళైతే సో అట్లాంటి జాబ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ నేను ప్రతిసారి చెప్తాను డ్రైవింగ్ లైసెన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మన దగ్గరే కాకుండా బయటకు వచ్చే వాళ్ళకి. ఎందుకనంటే దాంతో చాలా పని ఉంటుంది అనమాట. అండ్ మీకు ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక టూరిజం బేస్డ్ కంట్రీ కాబట్టి సో మీకు పార్ట్ టైం జాబ్ లాగా అది కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ యూబర్లో మీరు రిజిస్టర్ చేసుకున్నట్టయితే సో మీకు ఎప్పుడైనా టైం అంటే అదే సాటర్డే సండేస్ కానివ్వండి, మీకు ఎప్పుడైనా టైం ఉంటే సో అట్లా జాబ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ట్యాక్సీ లాగా యూజ్ చేసుకోవచ్చు కారు కొనుక్కోవడం. అండ్ కారు కొనుక్కోవడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు అనమాట, ఇక్కడ వచ్చేస్తుంది, ఈజీగానే కొనుక్కోవచ్చు. అండ్ టూరిజం బేస్డ్ అని చెప్పాను కాబట్టి, అండ్ టూరిస్టులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని సైట్ సీయింగ్ కోసం అట్లా తీసుకెళ్ళచ్చు. సో అట్లాంటి జాబ్స్ కూడా చేసుకోవచ్చు బయటికి, మీరు క్యాంపస్ బయటకు వస్తే. అండ్ బయట చదువుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎక్కడైనా, ఈ దేశంలోనే కాదు ఏ దేశంలో వెళ్ళినా కూడా మీరు కాలేజ్కి దగ్గరలో ఎక్కడైనా మీరు ఇల్లు కానీ రూమ్ కానీ తీసుకున్నట్టయితే అది ఇంకా చాలా బాగా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ట్రావెల్ ఎక్స్పెన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, అండ్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు, అండ్ మీకు టైం సేవ్ అవుతుంది. సో అట్లా అనమాట. అఫ్కోర్స్ అన్ని అక్కడ ఆ ఏరియాలో హాస్టల్స్ అవి ఇవి ఉంటాయి, అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి బట్ చెప్తున్నాను, జస్ట్ బుక్ చేస్తున్నాను అంతే. అండ్ ఇవే కాకుండా ఇన్ కేస్ మీరు చదువుకున్నట్టయితే మీకు అందరు పరిచయం అవుతారు కాబట్టి ఇక్కడ మీ సీనియర్స్తో వాళ్ళతో కూడా డిస్కస్ చేసుకొని సో మేబీ వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళ ప్లేస్లో మీరు రావడం, సో అట్లాంటి జాబ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ బయట ప్రత్యేకంగా బయట ఇంకే జాబ్స్ ఉంటాయంటే రెస్టారెంట్స్లో ఉంటాయండి, షోరూమ్స్లో ఉంటాయి, అండ్ అమ్యూజ్మెంట్ పార్క్స్లో ఉంటాయి, అండ్ ఫ్యూయల్ స్టేషన్స్లో ఉంటాయి. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లా కూడా మీరు హోమ్ ట్యూషన్స్ చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఆన్లైన్ ఇంగ్లీష్ క్లాసెస్ టీచ్ చేయొచ్చు. సో అట్లాంటివి అనమాట. అండ్ చెప్పా కదా EU స్టూడెంట్స్కి అయితే ఇంకా ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి అనమాట ఇంటర్నేషనల్ స్టూడెంట్స్తో పోలిస్తే. అండ్ ఆఫర్స్ ఇన్ ద సెన్స్ అదే వాళ్ళు కొంచెం వీసా ఆ గొడవలని ఏమి ఉండవు కాబట్టి వాళ్ళు ఫ్రీగా జాబ్ చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి అవర్లీ ఎంత పే చేస్తారు అంటే 5 to 6 euros అట్లా ఉంటుంది. అండ్ అంటే మీ వర్క్ అవర్స్ని బట్టి అండ్ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి సో ఆ శాలరీ అయితే ఉంటుంది అనమాట. అండ్ అవర్లీ బేస్డ్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ మన ఖర్చుల కోసమే, పాకెట్ మనీ కోసమే, అండ్ చాలా హెల్ప్ అవుతుంది కూడా. అండ్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నా కూడా, అండ్ ఇవన్నీ మీకు ఎక్స్పెన్సెస్ అట్లాంటివి కూడా వాటి కోసం కూడా పార్ట్ టైం జాబ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ అవే కాకుండా ఎక్కువ బార్స్ ఉంటాయి అనమాట. సో అబ్బాయిలు అయితే బార్స్లో కూడా పనిచేయచ్చు, అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి సో వాటిలో పనిచేయచ్చు. అండ్ కేవ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడు విలేజ్లోనే అసలు దగ్గరికి కేవ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అండ్ సిటీస్లో అయితే చెప్పనవసరం లేదు అనమాట, అడుగడికి కేవ్స్ ఉంటాయి. సో కేవ్స్లో కూడా వర్క్ చేయొచ్చు. సో ఇంకా ఇప్పుడు ఓన్లీ ఇంగ్లీష్, పోర్చుగీస్ అట్లనే కాదు, అండ్ అరబిక్, జర్మన్, స్పానిష్, సో ఇట్లాంటి లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఫోటోగ్రఫీ, అండ్ ఫ్యాషన్ డిజైనింగ్, అండ్ టైలరింగ్, సో ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ అవి చదువుకోవాలని అనుకునే వాళ్ళు ఇది ప్రాక్టీసింగ్ లాగా వస్తుంది. అండ్ ఆల్రెడీ మీరు దాంట్లో ఏదైనా కోర్స్ చేసి ఉన్నారనుకోండి, లేకపోతే ఇండియాలో కానీ ఎక్కడైనా మీకు ఆ జాబ్స్ గురించి కొంచెం ఏదైనా ఐడియా ఉంటే మాత్రం వాటికి సంబంధించిన పార్ట్ టైం జాబ్స్ కూడా మీకు దొరకడానికి ఈజీ ఉంటాయి. అండ్
ఇంకొక ఆపర్చునిటీ ఏంటి అని అంటే, నేను చెప్పా కదా ఇది టూరిజం బేస్డ్ కంట్రీ అండ్ చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సో మీరు పోర్చుగల్ గురించి కొంచెం ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే గ్యాదర్ చేసుకొని అండ్ మొత్తం మీరు ఇన్ఫర్మేటివ్గా మీరు చెప్పగలరు అండ్ మీకు ఆ టాలెంట్ ఉంది, మీరు చూపించగలరు అట్లాంటివి అనుకుంటే మాత్రం సో మీరు ఒక గైడ్ లాగా కూడా పనిచేయచ్చు అనమాట. సో గైడ్ లాగా అంటే ఈ ప్లేసెస్ అయితే బాగుంటాయి, ఇవి బాగుంటాయి అండ్ ఇట్లా వాటి గురించి వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పడం. సో అట్లాంటి జాబ్స్ కూడా మీకు చాలా ఉంటాయి ఇక్కడ. అండ్ ఇది ఏంటంటే ప్రత్యేకంగా అబ్బాయిలకి నేను చెప్తున్నాను. అబ్బాయిలు అంటే ఇక్కడ అమ్మాయిలు కూడా కటింగ్ చేస్తారు, అది వేరే విషయము. సో ఇట్లా హెయిర్ స్టైలింగ్, సో అట్లాంటి జాబ్స్, హెయిర్ స్టైలిస్ట్ కానీ లేకపోతే మీరు నేర్చుకున్నా లేకపోతే నేర్చుకోవాలనుకున్నా సో ఇది కూడా మంచి బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఇంకా మీకు దాని గురించి ఏదైనా ఐడియా ఉంటే కొంచెం అది నేర్చుకొని కూడా మీరు ఆ పొజిషన్లో కూడా మీరు వెళ్ళొచ్చు అండ్ ఆ వేలో కూడా మీరు వెళ్ళొచ్చు. సో అట్లాంటి జాబ్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ మోర్ నేను చెప్పా కదా ఇక్కడ అమ్మాయిలు కూడా కటింగ్ షాప్స్లో చేస్తూ ఉంటారు అండ్ అమ్మాయిలే అబ్బాయిలకి కటింగ్ చేస్తూ ఉంటారు అండ్ బెస్ట్ హెయిర్ స్టైలిస్ట్లు ఉన్నారనమాట ఇక్కడ. సో అట్లాంటి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ వేలో కూడా ట్రై చేయొచ్చు. అండ్ బేకింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మంచి కేక్స్ కానీ లేకపోతే కుకీస్ మంచిగా అట్లాంటివి తయారు చేయడం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మంచి కేఫ్స్లో మంచి రెస్టారెంట్స్లో అయితే మంచి జాబ్స్ దొరుకుతాయి, అందులో ఏ డోకా లేదనమాట. ఎందుకంటే వీళ్ళు తినేవే అవి కాబట్టి. సో అట్లాంటివి నేర్చుకున్నా అండ్ కేక్స్ డిఫరెంట్ కేక్స్ డిఫరెంట్ స్టైల్లో కూడా చేస్తారు కదా. సో అట్లా నేర్చుకున్నా కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ చదువుకోవడానికి ఏ కాలేజ్ అయితే బాగుంటుంది, ఏ కాలేజెస్ అయితే బాగుంటాయి అండ్ ఏ కోర్సెస్ అయితే బాగుంటాయి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవ్వాలని అవుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చాలామంది అడిగారు పార్ట్ టైం జాబ్స్ అంటే ఎగ్జాంపుల్ ఎట్లాంటి జాబ్స్ ఉంటాయి అనేది. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ లిస్బన్లో అండ్ క్వింబ్రాలో అండ్ సింట్రా, సో ఇట్లాంటి మంచి సిటీస్లో మంచి కాలేజెస్ ఉన్నాయి. అండ్ క్వింబ్రాలో అయితే బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి అనమాట, వరల్డ్లోనే బెస్ట్ కాలేజెస్ అండ్ చాలామంది ఇండియన్స్ ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు. అండ్ నేను చెప్పా కదా క్వింబ్రా ఏంటి అని అంటే పోర్చుగల్కి ఫస్ట్ క్యాపిటల్ అనమాట, లిస్బన్ కాకముందు క్వింబ్రా. సో అందుకే క్వింబ్రాలో ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ క్వింబ్రా సిటీ కూడా సచ్ అ బ్యూటిఫుల్ సిటీ, చాలా ఓల్డ్ సిటీ అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు చదువుకోవడానికి కాకపోయినా లేకపోతే పోర్చుగల్ చూడడానికి వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ క్వింబ్రాని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. అండ్ వరల్డ్స్ బెస్ట్ మెడికల్ కాలేజ్ అండ్ వరల్డ్ మెడికల్ కాలేజ్ అండ్ చాలా పెద్ద మెడికల్ కాలేజ్ అనమాట. నేను వెళ్ళాను క్వింబ్రాకి. సో చూసినప్పుడు అక్కడ చైనీస్ ఎక్కువ కనిపించారు నాకు, చైనీస్ అండ్ జపనీస్ ఎక్కువ కనిపించారు. సో మెడికల్ కాలేజ్లో సో మేబీ ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఉంటుంటారు, నాకు తెలియదు కదా. సో అట్లా అనమాట. అందుకే క్వింబ్రా చాలా అంటే చాలా స్పెషల్ సిటీ అనమాట పోర్చుగల్కి. అండ్ మెయిన్గా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే స్టూడెంట్గా మీరు వచ్చినప్పుడు ఈ దేశమే కాదు ఏ దేశం వెళ్ళినా కూడా అక్కడ అస్సలు టైం వేస్ట్ చేసుకోవాలన్నమాట. ఎవ్రీ మూమెంట్ని ఎవ్రీ సెకండ్ని డబ్బుల్లాగా మార్చుకోవాలి. ఎందుకంటే మీకు చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి అండ్ మీ చేతిలో తక్కువ డబ్బులు ఉంటాయి కాబట్టి అటు చదువుకోవాలి అండ్ ఇటు జాబ్ చేసుకోవాలి, అన్నీ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి. సో టైం అస్సలు వేస్ట్ చేయొద్దు అనమాట. వీలైతే ఇట్లా జాబ్ కానీ చేసుకోవాలి, లేకపోతే ఆ కంట్రీకి సంబంధించిన ఏవైనా స్కిల్స్ కానీ నేర్చుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే పోర్చుగీస్ చాలా ఇంపార్టెంట్. అట్లా వచ్చిన వాళ్ళకి మాత్రం పోర్చుగీస్ మంచిగా ఫ్లూయెంట్గా మాట్లాడిన వాళ్ళకి మంచి జాబ్స్ ఉంటాయి కాబట్టి. సో పోర్చుగలే రావాలి అని అనుకుంటే పోర్చుగీస్లో కొంచెం మరి ఫ్లూయెంట్గా రాకపోయినా కొంచెం అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ అఫ్కోర్స్ మీరు జర్మనీ వెళ్తే జర్మన్, స్పెయిన్ వెళ్తే స్పానిష్, సో అట్లాంటివి అన్నమాట. సో ఇవన్నీ కొంచెం రిలేటెడ్గానే ఉంటాయి ఇంగ్లీష్కి. ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఇంగ్లీష్ కొంచెం మంచిగా వచ్చిన వాళ్ళకి ఇవి కొంచెము అంటే ఈజీగానే వస్తుండొచ్చు అనమాట. అండ్ ఇక్కడ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా, ఇప్పుడు మాకు పాస్పోర్ట్ రావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా పోర్చుగల్ స్కూల్కి వెళ్ళాలన్నమాట, పోర్చుగీస్ నేర్చుకోవాలి, ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ 2024లో మేము అప్లై చేసుకోవాలి అండ్ దానికంటే ముందు సర్టిఫికేట్ తీసుకోవాలి, ఇంకా తీసుకోలేదు. అండ్ వచ్చినా రాకపోయినా ఇప్పుడు నాకు వచ్చు పోర్చుగీస్ వచ్చి నేను మాట్లాడతా అంటే కుదరదు అనమాట. అక్కడ వెళ్ళి ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలి అండ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అండ్ మనకి అటెండెన్స్ ఉండాలి. సో అప్పుడే మనల్ని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. సో అప్పుడే మనకి సర్టిఫికేట్ వస్తుంది అండ్ ఆ సర్టిఫికేట్ మాత్రం మనం పాస్పోర్ట్ అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలన్నమాట. సో లాంగ్వేజ్ అయితే కంపల్సరీ అండ్ మ్యాండేటరీ అండ్ ఇంపార్టెంట్ కూడా. సో అది
అండ్ ఇంకోటి గార్డెనింగ్ స్కిల్స్ అట్లా ఎవరికైనా ఐ మీన్ గార్డెనింగ్ అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో అట్లా అంటే మామూలుగా అట్లాంటి పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళకి మంచి మంచి గార్డెన్స్ ఉంటాయి, సో ఎక్కువ మంచిగా మెయింటైన్ చేస్తారు కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే హోటల్స్లో ఎక్కువ అంటే పార్ట్ టైం జాబ్స్ దొరకవచ్చు, ఎందుకంటే టూరిజం బేస్డ్ కంట్రీ కాబట్టి చాలా హోటల్స్ ఉంటాయి, సో అట్లా అక్కడ కూడా దొరకవచ్చు. అండ్ హౌస్ క్లీనింగ్ జాబ్స్, సో ఇళ్ళలో కొంచెం వాళ్ళకి టైం లేని వాళ్ళు అండ్ ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయితే సో ఇల్లు క్లీన్ చేసుకునే టైం లేని వాళ్ళు కూడా అండ్ హౌస్ క్లీనింగ్ కోసం అడుగుతూ ఉంటారు అనమాట. సో అట్లాంటి జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒక డబ్బుల గురించే కాదనమాట, ఇండియాలో నాకు చాలా డబ్బులు ఉన్నాయి, మా నాన్న పంపిస్తాడు, నేను ఇక్కడ ఈ జాబులు చేయాల్సిన అవసరం లేదు అని అనుకోకుండా జాబ్ చేస్తేనే మనం 10 మందిలో కలిసినట్టు ఉంటుంది అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ మనకు తెలుస్తుంది అండ్ వాళ్ళ కల్చర్ మనకు తెలుస్తుంది అండ్ వాళ్ళతో మింగిల్ అవ్వచ్చు అండ్ ఎక్కువ నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది అండ్ లైఫ్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇది ఈ వీడియో అనమాట, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. సో మీరు స్టూడెంట్గా రావాలనుకుంటే మాత్రం తప్పకుండా రండి అండ్ మీ లైఫ్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పగలుగుతాను, ఎందుకంటే ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి కాబట్టి. సో అది నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ ఫర్దర్ ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంది కదా, సుకన్యాస్ డైరీ ఫ్రమ్ పోర్చుగల్. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అండ్ చెప్పా కదా, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయినా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుంది. ఎందుకంటే లాస్ట్ కొన్ని వీడియోస్ నేను పోస్ట్ చేసినప్పుడు జాబ్ గురించి నేను పోస్ట్ చేసినవి కూడా మళ్ళీ రిటర్న్ నాకు మళ్ళీ అవే మెసేజ్లు సో అట్లా వస్తున్నాయి అన్నమాట, అవే క్వశ్చన్స్ వస్తున్నాయి. మేబీ వాళ్ళు వీడియో మొత్తం చూడట్లేదు అనుకుంటా. సో వ్లాగ్స్ అన్నీ మీరు పూర్తిగా చూసినా చూడకపోయినా కూడా ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ అయితే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి, అది మీ మంచి కోసమే చెప్తున్నాను కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, సీ యూ, బై బై అండ్ బీ సేఫ్.